మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంటు ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉండడంతో ఇప్పటికే అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడున్న సామాగ్రిని అంతటినీ నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలకు కూడా పూర్తిగా ఈ మెటీరియల్ను ఎలక్షన్ మెటీరియల్ను మొత్తం పంపించడం, అదేవిధంగా సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటికే వారందరినీ ఆయా స్థానాలకు పంపడం జరిగింది. ప్రత్యేకమైన బస్సులు వాహనాల్లో ఈ యొక్క ఎలక్షన్ సిబ్బందిని కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ని కూడా పంపడం జరిగింది. కేంద్ర బలగాలు అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీసులు 2600 మంది ప్రత్యేకమైన పోలీస్ బలగాల మధ్య ఈ వాహనాలన్నింటినీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మరొకసారి దేశంలో పాగా వేయాలని, మూడోసారి మోడీ హ్యాట్రిక్ కొట్టాలనే ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తుంటే, మరోవైపు దేశంలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న కూటమి కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి తమ బలగాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నాన్ని ఈ ఎన్నికల్లో సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే తతంగాన్ని కార్యక్రమాన్ని ఇక్కడున్న రాజకీయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రఘువీరెడ్డి కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శానంపూడి సైదిరెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి కృష్ణారెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు కూడా గెలుపోవటంలపైన తమకంటూ ధీమాలు వ్యక్తం చేస్తూ తమకంటూ ఓటర్లను సంపాదించుకునే విధంగా, ఓట్లను గెయిన్ చేసుకునే విధంగా పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గల్లీల్లో నాయకులు 3-4గా చేరి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తమ అభ్యర్థిని గెలిపించాలని ఒక్కొక్కరుగా, అంటే ఒక్కొక్క పార్టీ నాయకులు ఒక్కొక్క విధంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు అయితే పుకార్లు అవుతున్నాయి. మొత్తానికి ఓవైపు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఒక్కటే ఉండడంతో ఇక్కడున్న ప్రధాన జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీ కూడా దృష్టి సారించింది. వీటి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కొంత ఉనికిని చాటాలనే బీఆర్ఎస్, మరోవైపు దేశంలో 2 సార్లు గెలిచిన మూడోసారి గెలవాలని బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా గత 10 ఏళ్లుగా వెనకపాటుకు గురైన కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం చేజిక్కించుకోవాలనే ఒక ప్రయత్నంతో ఇండియా కూటమి కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తాయిలాలు, అంటే ఓవైపు మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఓటు కింద ఇచ్చి వారిని ప్రలోభ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటన్నిటిని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని ఏర్పాట్లు తీసుకున్నా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఫలితం ఇవ్వడం లేదు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి ఆదివారం కావడం, అందరూ కుటుంబ సభ్యులందరితో ఇళ్లలో ఉండడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇళ్లలకు చేరి ప్రతి ఒక్కరిని ప్రసన్నం చేసుకుంటూ తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా ఈ తాయిలాలు తీసుకొని ప్రజలందరూ ఏదైతే ప్రలోభాలకు గురై ఓట్లు వేస్తారా, లేకుంటే స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని దేశ భద్రతను, దేశ సమగ్రతను కాపాడతారా అనేది విషయం మాత్రం వేచి చూడాల్సి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 పార్లమెంటు సెగ్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితుల్లో మాత్రం రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల సర్వేలెన్స్తో ఈ ప్రక్రియను మొత్తం కూడా ప్రత్యేకంగా ఆర్ఓ, అదేవిధంగా అసిస్టెంట్ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరుంటారో వారంతా కూడా వీటిని పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా గుంపులుగా ఉండవద్దు. ముఖ్యంగా ఎక్కడైతే అలజడి జరిగే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలకు సంబంధించిన పోలీసులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుతామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.